నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల హక్కుల సాధన కోసం పోరాటానికి నాలివలికిన సీఎం రేవంత్ కి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. నిధుల కేటాయింపుతో పాటు పదవుల విషయంలో, లోక్సభ సీట్ల సంఖ్య విషయంలో దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రం చూపుతున్న వివక్షపై దక్షిణాది రాష్ట్రాన్ని ఏకం చేసే బాధ్యత తీసుకున్నారు సీఎం రేవంత్. మూసీ తీరంలో అన్ని మతాలకు సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా మూసీ నది ఒడ్డున మంచిరేవుల వీరభద్రస్వామి గుడి వద్ద ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నది. నదిలో 100 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ఏర్పాటు చేయనుంది. ఈ పనులకు మార్చి 28న శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు ప్రతి నెల తొలి వారంలోనే నిధులు విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపుతో పాటు అద్దె భవనాలలో ఉండే హాస్టళ్లకు కూడా ప్రతి నెల తొలి వారంలోనే అద్దెలు చెల్లించనున్నది. ఈ కార్ రేస్ స్కామ్ లో కేటీఆర్ అడ్డంగా దొరికిన నేపథ్యంలో కేటీఆర్ జైలుకు పోవుడు ఖాయమని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే ముచ్చట మీద బీఆర్ఎస్ పార్టీనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఎటువంటి ఇంధన కొరత లేదని ప్రభుత్వం మళ్ళొకపారి ప్రకటించింది. ప్రజల అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలున్నాయని, అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశం మీద సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక ఇలాంటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం.